హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను ఇప్పుడు మిలియర్‌ని. నన్ను నేను ఉన్నతముగా భావిస్తున్నాను. నేను ప్రతిరోజు మిలియన్స్ సంపాదిస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ప్రతిరోజు ఇలాంటి పదాలను, ఇలాంటి పెద్ద పెద్ద కలలను కనండి. ఇలా కన్నప్పుడు మీకు నిజం అవుతుంది. ఎప్పుడైతే ఇలాంటి పదాలు వాడడం కానీ, లేదా కలలు కనడానికి భయపడుతూ ఉంటారో, ఎప్పుడు కూడా జీవితంలో పైకి రాలేరు. నాలో దేవుడు ఉన్నాడు అని తెలియజేసినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. దేవుడంటే నువ్వే దేవుడు. నిన్ను మించిన గొప్పవాడు ఇంకెవరు లేరు. ప్రతి ఒక్కటి మీరే. మీరు చేస్తేనే వస్తుంది. చేయకుంటే ఏ దేవుడు రాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు నమ్మి మిమ్మల్ని మీరు యూనివర్స్‌ని కనెక్ట్ చేసి, మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. మీరు ఏదైతే చేస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది. సో, దేవుడు చేస్తాడు కదా! ఒక మొక్కుకు దేవునికి నీకేదైతే కోరికను కోరావో నువ్వేం చేయకుండా దేవుడు ఇయ్యడు. నువ్వు కష్టపడితేనే ఇస్తాడు. కష్టం కాకుండా చాలా ఈజీగా అనుకోని మీరు చేయండి. కష్టం అంటే కష్టమే ఇస్తుంది. నన్ను నేను ప్రేమించేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు. ఎక్కువ మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రేమించుకోండి. ఎందుకంటే మీకు ఎక్కువ పవర్ వస్తుంది. మైండ్ సెట్ ఎక్కువ కలుగుతుంది. నేను ఎంతగా డబ్బును ప్రేమిస్తానో అంతగా డబ్బు తిరిగి నన్ను ప్రేమించేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఒక అమ్మాయిని ఎంత ప్రేమిస్తారో, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తేనే నువ్వు ఇంకా అంతకు రెట్టింపు ప్రేమిస్తావు. ఒకవేళ ప్రేమించకపోతే మీకేమనిపిస్తది? జెలసీ అనిపిస్తది. ప్రేమించాలనిపించదు. అలాగే మనం ఎవరినైతే మంచిగా మాట్లాడతామో, ఎవరినైతే ప్రేమతో మాట్లాడతామో వాళ్ళు మనతోనే అలాగే ఉంటారు కాబట్టి, డబ్బు కూడంగా అంతే. నువ్వు డబ్బుకి ఎంత మంచి ప్రేమిస్తావో, ఎంత మంచిగా మాట్లాడతావో అంతకు రెట్టింపు నీ దగ్గరికి రావడం మొదలుపెడుతుంది. నాకు డబ్బు మరియు సంపద పైన ఆసక్తి పెంచినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు డబ్బు, సంపద అనంతముగా వస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఏదైతే పదే కోరుకుంటారో అదే మీకు ఇవ్వడం జరుగుతుంది. నీ యొక్క సంకల్పాన్ని దినదినము బలంగా ఉంచుతున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఎంతకు రెట్టింపు మైండ్ సెట్ కలిగి ఉంటారో, ఎంతకు రెట్టింపు మీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుంటారో అంతకు రెట్టింపు మీరు అనుకున్న కోరికల్ని సక్సెస్ అవుతారు. డబ్బు నా వ్యాపారంలో పుష్కలముగా ప్రవహించేలా చేస్తున్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నాకు అపరిమితమైన డబ్బు, సంపద, ఐశ్వర్యంతో ఇచ్చినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ప్రతిరోజు లేవగానే డబ్బు నా దగ్గరకు వస్తుంది. డబ్బుకు సంబంధించిన వార్తలు వింటుంటాను. నేను డబ్బును ప్రతిరోజు ప్రేమలో నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఇలాంటి పాజిటివ్ మాటలు వినండి ఎక్కువ శాతం. ఇలాంటి విన్నప్పుడు మీ జీవితంలో చేయాలనే ఆసక్తి పెరుగుతుంది. నా ఆదాయాన్ని నిరంతరము పెరిగేలా చేస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు. ఎప్పుడైనా కోరుకున్నారా? ఎప్పుడు చూసిన 10, 15, 20 వేల దాకానే ఉంటారు. కానీ ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ జీతం రావాలి, ఎక్కువ కోరుకున్నారా మీరు? లేదు. ఈ రోజు జరిగిన ప్రతి కార్యక్రమానికి కృతజ్ఞతలు. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. సకల సంపాదలకు నేను ఒక కేంద్ర బిందువును. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. నేను కోరుకున్న దానికంటే ఎక్కువ నాకు విశ్వంతో చేత ప్రసాదించబడుతుంది. ఆ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఏదైతే మాటలంటారో, మీరు ఏదైతే కలిగి ఉంటారో అదే నీకు రిటర్న్ మనకు వస్తుంది. ఒకరిని ఏలెత్తి చూపించేటప్పుడు మనకు 4 ఏళ్ళు చూపిస్తే అది గుర్తుపెట్టుకో. ఎన్ని విమర్శలొచ్చినా సరే మీ పని మీకే ఉండాలి. ఎవ్వరు ఏమన్నా సరే పట్టించుకునవద్దు ఫ్రెండ్స్. ఈ స్టోరీ అర్థం చేసుకుంటే మీ జీవితం చాలా గొప్పగా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.